సో ఇప్పటివరకు జిమ్ అయితే బాగా అలవాటు అయిపోయింది. అంటే జిమ్కి వెళ్ళడానికి బద్ధకం అట్లా వేయటం ఏం లేదు, మొత్తం మంచి ఫ్లోలో ఉంది. సో అందుకని డైట్ కొంచెం స్ట్రిక్ట్ చేస్తూ ఇంకొంచెం ఛాలెంజింగ్గా చేస్తే మేబీ ఒక 1 month అలా ఫాలో అయితే అలవాటు అవుతుందని ఒక చిన్న హోప్. సో అది ప్రస్తుతానికైతే చికెన్ అండ్ ఇంకోటి అంటే నాకు ఫుల్ టైం జాబ్ ఉంది. నేను ఇదంటే జాబ్ ఇష్టం లేక యూట్యూబ్ అట్లా ఏం కాదు, నా జాబ్ నాకు చాలా ఇష్టం. సో అది లైక్ మెయిన్ ప్రయారిటీ. ఇది ఓన్లీ యూనో ఏదో సమ్ కనెక్షన్ బిల్డ్ చేసుకుందాం, లైఫ్ స్టైల్ ప్రజెంట్ చేద్దాం డిజిటల్ ఫార్మాట్లో, అండ్ మేబీ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రోవర్ట్గా ఉండి ఎక్కువ మాట్లాడటం జనాలతో అంతా చేద్దాం. సో మేబీ త్రూ కెమెరా అని ఒక చిన్న ప్లాన్ అంతే. సో December 1st నుంచి అంటే ఈ రోజు నుంచి కొంచెం స్ట్రిక్ట్ డైట్ ఫర్ 1 month, అండ్ దెన్ ఐల్ సీ హౌ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అండ్ how am I feeling in terms of energy and also strength and also mood. Yeah. ఇంకా అంతే, తినటం అయిపోయింది. Going to gym now. అండ్ యాక్చువల్లీ ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా. జనరల్గా మనం జిమ్లో పర్సనల్ ట్రైనింగ్ అవి స్టార్టింగ్లో అంటే మనకేం రాదు, అంటే కొత్తగా అని చెప్పి తీసుకుంటాం కదా. సో జనరల్గా ఏం జరుగుతుంది అని అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే, ట్రైనర్స్ తెలుసో తెలియకో స్టార్టింగ్ నుంచే ఫుల్ లైక్ అన్ని ఎక్సర్సైజ్, అన్ని కార్డియోలు, ఫుల్ స్ట్రిక్ట్ డైట్, అదేంటో ఆర్మీ ట్రైనింగ్ లాగా ఈరోజే అన్నీ చేసేయాలి, లేకపోతే అసలు మనం వెయిట్ తగ్గం అన్న ఇదిగా తెగ చేపించేస్తారు వాళ్ళకి. ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉంటా, కొంతమందికి అంటే ఆ బ్రీతింగ్ కూడా సరిగ్గా కంటిన్యూస్గా చేయలేకపోతుంటారు పాపం. బట్ అట్లా చేయటం వల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏం కనిపించట్లేదు నాకు. అంటే ఒక 1 week అట్లా చేపిస్తారు, ఏదో ఒక్కరోజు ఒక 2 రోజులు గ్యాప్ వస్తుంది, ఆ తర్వాత వాళ్ళు ఇంక రారు జిమ్కి. అంత సీరియస్గా అంత హెవీగా చేయించేదానికి. సో మేబీ I don't know what is their reason, but they should take it slow, or if you're somebody who started going to gym, let your trainers know I want to take it slow and steady. అంటే రష్ చేయాల్సిన అవసరం లేదు, తెగ ఎరగబడి చేసేయాలని లేదు ఒక్కరోజు స్టార్టింగ్ ఫస్ట్ డేనే ఆర్ సెకండ్ డే. ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఫుల్ హెవీ సోర్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఆ పెయిన్స్ని తట్టుకోలేక 2వ రోజు జిమ్ స్కిప్ చేస్తాం, ఆర్ 3వ రోజు. అది ఇంకా అంటే స్లోగా పోతుంది. నాకు ఒక థీరీలా, కాన్స్పిరసీ థీరీలా ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు అట్లా చేయటం వల్ల మనం ఒక 6 monthsకో 1 monthకో లేదా 1 yearకో వర్స్ట్ కేస్ సినారియోలో డబ్బులు కట్టేస్తాం జిమ్కి కానీ పర్సనల్ ట్రైనింగ్ కానీ. వాళ్ళు ఒక 1 week ఫుల్ రెచ్చిపోయి చేపిస్తారు, మనం చేసేస్తాం, ఆ తర్వాత అలసిపోదాం. ఈ పెయిన్స్ ఎన్ని మన వల్ల కాదులేరా బాబు, ఈ జిమ్ మనకి ఎందుకులే అని చెప్పి ఆపేస్తాం. సో వాళ్ళకి వర్క్ ఉండదు, కొత్త క్లయింట్స్ తెచ్చుకోవచ్చు. సో బేసిక్లీ వాళ్ళంతటికి వాళ్ళు
పని తగ్గించుకోవడానికి అంటే ఓన్లీ జస్ట్ కాన్స్పిరసీ థియరీ లాగా అంటే, బట్ జెన్యున్లీ ఎవ్రీబడి షుడ్ టేక్ ఇట్ స్లో. ఒక్కరోజు 1 వీక్లోనే మొత్తం వచ్చే రిజల్ట్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ బిల్ట్ వెరీ స్లోలీ. ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఒక రోజులో వచ్చినాయి కాదు, వెయిట్ చేంజ్ ఒక రోజులో వచ్చింది కాదు. స్లోగా అది కూడా పెరిగింది. స్లోగా హ్యాబిట్స్ మారుతాయి, స్లోగా హ్యాబిట్స్ బిల్డ్ అవుతాయి, స్లోగా బాడీ పెరుగుతుంది, స్లోగా బాడీ తగ్గుతుంది. ఒక్కరోజే మనం 10 బిర్యానీని తినలేదు కదా. సో అట్లానే స్లోగా తీసుకెళ్తే బెటర్ ఉంటుంది మనకి అండ్ మన బాడీకి. కన్సిస్టెన్సీ కొంచెం బిల్డ్ అవుతుంది అది. సో నెక్స్ట్ టైము అట్లా ఒకవేళ మీ ట్రైనర్ ఒక రోజులోనే ఒక 1 వీక్లో అన్నీ చేయించాలని చూస్తే చెప్పేసేయండి. ఐ వాంట్ టు టేక్ దిస్ ప్రాసెస్ స్లో అండ్ స్టడీ. పోయేదేం లేదు మనకి. 2 రోజులు, ఒక నెల రోజులు ఎక్స్ట్రా పడుతుంది వెయిట్ తగ్గడానికి. ఇట్స్ బెటర్ దెన్ కంప్లీట్లీ స్టాపింగ్ కదా. First set, always keep it light. Slow and steady. ఫస్ట్ టైం కదా వీడియో రికార్డ్ చేయడం కార్లో. మాట్లాడుతూ ఒక చోట లెఫ్ట్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకోలేదు. ఇప్పుడు 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయింది నాకు డిస్టెన్స్. నెక్స్ట్ టైం చూసుకోవాలి ఇట్లాంటి మిస్టేక్స్ అవ్వకుండా. ఇప్పుడు ఊరంతా తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కిపోతున్నా.